హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో టేస్టీ తేజతో మాట్లాడుతూ, తేజ, ఈ వారం నీ పర్ఫార్మెన్స్ అద్భుతమయ్యా. అసలు ఏమన్నా గేమ్ ఆడావా తేజ? ప్రతి టాస్క్లో కూడా నువ్వు గెలవడానికే ప్రయత్నం చేశావు. ముఖ్యంగా రోప్ టాస్క్లో నువ్వు 50 పాయింట్స్ సాధించావు అంటేనే అర్థం చేసుకోవచ్చు నీ డెడికేషన్ ఏమిటో. నీకు అలాగే టైం కూడా బాగా కలిసి వచ్చింది కదా అంటే, అవును సార్, ఈ వారం ఖచ్చితంగా నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను. కానీ లాస్ట్లో కొంచెం తేడా కొట్టడంతో మెగా చీఫ్ అవ్వలేకపోయాను. కానీ లేకపోతే ఖచ్చితంగా మెగా చీఫ్ అవ్వాలని అనుకున్నాను సార్ అంటే, నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి ఖచ్చితంగా అర్హుడివే తేజ. మంచిగా గేమ్ ఆడావు. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో నీ లాజిక్తో అందరినీ బురిడీ కొట్టించావు. అలాగే మెగా చీఫ్ టాస్క్లో ముఖ్యంగా 3 టాస్కుల్లో నీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వాటర్ గ్లాసెస్ బ్యాలెన్స్ చేసే టాస్క్లో అయితే దాదాపుగా నువ్వే ఫస్ట్ ప్లేస్లో నిలవాల్సింది. విష్ణుప్రియ చేసిన ఒక చిన్న తప్పు కారణంగా నువ్వు థర్డ్ ప్లేస్లో నిలిచావు. లేకపోయింటే అక్కడే నీకు పాయింట్స్ ఎక్కువగా వచ్చేవి. అప్పుడు గేమ్ మరోలా ఉండేదేమో అంటూ నాగార్జున మాట్లాడటంతో, నేను అదే చెప్తున్నాను సార్, ఆ తరహా పాడు చేసే గేమ్ ఆడాలి అంటే మొదటి నుంచే ఆడాలి, కానీ చివరి లెవెల్లో ఎవరి కోసం ఆమె ఆడినట్టు అంటూ ఇండైరెక్ట్గా పృథ్వీని గెలిపించడానికి ఆడింది అంటూ అర్థం వచ్చేలా తేజ మాట్లాడటంతో, నువ్వు అనుకున్నదే కరెక్ట్ తేజ, అక్కడ పృథ్వీ కోసమే విష్ణుప్రియ ఆడింది అంటూ నాగార్జున అసలు విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఇక మెగా చీఫ్ టాస్క్లో కూడా నువ్వు చివరి వరకు బాగానే బ్యాలెన్స్ చేశావు. కానీ ఆ తర్వాత నువ్వు ఇక బ్యాలెన్స్ చేయలేకపోయావు. ఇంకొంచేపు ఓపిక పట్టుకోవచ్చు కదా అంటే, సార్, అందరూ కలిసి నా కుండలోనే ఎక్కువ వేశారు. దీంతో నేను సాధ్యమైనంత వరకు ట్రై చేశాను, కానీ ఇక నా వల్ల కాలేదు అంటూ తేజ అయితే చెప్పాడు. సో ఫైనల్గా తేజ, నీ ఆట అద్భుతంగా ఉంది. నీ లాజిక్స్ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. మరి చూడాలి, ఈ వారం నీ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయేలా ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ నువ్వు మంచిగా ఆడితే నీకు కూడా టాప్ 5లో చోటు దక్కే అవకాశం ఉంది తేజ అంటూ చెప్పడంతో టేస్టీ తేజ మంచిగా నవ్వుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టాప్ 5లో ఉండడానికి కష్టపడతాను. వీలైనంత వరకు కష్టపడి నా శాయశక్తులా చేస్తాను సార్ అంటూ టేస్టీ తేజ అయితే చెప్పాడు. మరి టేస్టీ తేజతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.